వెల్కమ్ మానుకోట న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు మాతృవియోగం జరిగింది. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో మంత్రి తల్లిగారు దుస్మా చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీంద్రరావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, రెడ్డి నాయక్, ఎంపీ కవిత సందర్శించి ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కొరవి మండలం పెద్దతండలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఆంగోది బిందు, ములుగు జెడ్పీ చైర్మన్ జగదీష్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాడెమోసి ట్రాక్టర్ నడిపి బాసడగా నిలిచారు. కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించారు. అనంతరం పట్టణంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించి వసతులపై ఆరా తీశారు. అస్తవ్యస్తంగా ఉండి కనీస పరిశుభ్రత లేకున్న హాస్టల్ విషయం సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు కనీస వసతులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వచ్చేది చెప్పలే ఎవరికి ఇప్పుడు ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి. పోతే కూడా అదే పరిస్థితి. లాభం మేము పంపించండి. ఒక వార్డెన్ లేకపోతే ఒకరు ఉన్నవాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, అని ఏం చేయగలుగుతున్నామో లేదా మనం లేదు కదా ఎక్కడ చేస్తున్నాం. మొన్ననే ఇన్సిడెంట్ జరిగింది, నిన్నంతా ఇక్కడ ఎమ్మెల్యే గారు అడిషనల్ కలెక్టర్ అందరు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఈరోజు పరిస్థితి ఇప్పుడు అక్కడ అది క్లీన్ లేదు, అట్లనే ఉంది, కానీ వండి కానీ బయట పెడతా ఉన్నారు. ఎప్పుడు పద్ధతి మారుతుంది, ఏం చేయించడం ఏమి? మీరు రోజంతున్న తర్వాత కూడా ఇదే పరిస్థితి, మీరు ఉండడం ఎందుకండి? నేను తహసీల్దార్ని ఆర్టీఓని పెట్టి చేయించుకోవాల్సి వస్తున్నారు. మీకు చేతగాకనే కదా మిగతా వాళ్ళందరూ రావాల్సి వచ్చింది. వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నిన్న ఎమ్మెల్యే గారు అధికారులు కొంత చొరవ తీసుకొని కొత్త సెట్ చేసినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. ఈరోజు నేను విజిట్ చేసినా కానీ ఇంకా పరిశుభ్రంగా లేదు. వర్కర్స్ కానీ వార్డన్స్ కానీ ఆ కుక్ చేసిన వాళ్ళు కానీ కూడా సరైన రీతిలో ఉండలేరు. పిల్లలు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వర్కర్స్ మీద వార్డన్ మీద ఈ
ఏటీడబ్ల్యూ మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసి యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. పిల్లలు కూడా ధైర్యంగా ఉందని చెప్పాను. వాటి నుంచి కూడా అన్ని తీర్ల సెట్ చేయటం కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇమ్మీడియట్లీ అన్ని సెట్ చేస్తాం. కొంత వర్కర్ చేయబట్టి కొంత పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు అధికారుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్తో పాటు గూడూరు, మరిపేట, డోనకల్ కూడా ఇట్లే జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అట్లా ఉంటుంది. కలెక్టర్ గారికి కరోనా రావటం వల్ల కొంత ఇమ్మీడియట్లీ విజిట్ చేయలేకపోతుంది. అధికారులతోటి మాట్లాడి అన్నీ కూడా 2-3 రోజులు ఒకటి అన్ని సెట్ చేయడం జరుగుతుంది. దీన్ని చూశారు కదా సార్, ఇప్పుడు సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీరు చూస్తారు. గిరిజన పాఠశాల, సంక్షేమ పాఠశాలలో ఇక్కడ అపరిశుభ్రత వల్ల, తర్వాత వంట చేయడంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతమంది పిల్లలకి అస్వస్థతకు గురైన కారణం రీత్యా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద 7 మంది పిల్లలు మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొంది వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉండి ఈరోజు మార్నింగ్ డిశ్చార్జ్కి సిద్ధంగా ఉన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో కూడా ఎప్పటికప్పుడు ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది. అండ్ అట్లాగే ఇక్కడ తీసుకోవాల్సిన అధికారుల మీద చర్యలు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా అమలు విషయాన్ని స్వయంగా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా చోట్ల అపరిశుభ్రత ఉండడము, మంచినీటి వాడకం మీద సరైన అవగాహన లేకుండా, తర్వాత శుభ్రపరచని మంచినీటిని వాడడము, ఇట్లాంటి రకరకాల కారణాల రీత్యా పిల్లలకి భోజనం విషయంలో, తర్వాత వారి ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి దానికి కారణమైన అధికారుల మీద, నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటూనే మళ్ళీ ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి మేము ఇస్తాం కదా, స్పెషల్ ఆఫీసర్ చేస్తాం, అన్నీ చేస్తాము. మీకు కూడా వివరాలు ఇస్తాం. వీఆర్ఏలు నిరవధికంగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన కోరికల కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కనీస వేతన చట్టం వీఆర్ఏలకు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ నాయకులు, వీఆర్ఏ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. ఉద్యోగ ప్రమోషన్లు వెంటనే, అర్హత గల వీఆర్ఏలకు ఉద్యోగ ప్రమోషన్లు వెంటనే, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే. అవి చాలా న్యాయమైనవి, సమంజసమైనవి. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తానని ప్రకటించి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో మనం రోడ్లకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మన ఆందోళన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మా ఐఎఫ్యూ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 8 సంవత్సరాల క్రితం ఒక గ్యాస్ సిలిండర్ ధర 420 రూపాయలు ఉంటే ఈరోజు సుమారు 1150 రూపాయలు అయింది. అట్లా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. మనం వాడే నూనెలు, మనం వేసుకున్న చెప్పులు, మన నెత్తికి వేసుకున్న జేబులో వేసుకునే పెన్ను, పేపర్తో సహా జిఎస్టీ పేరుతోని, రకరకాల పేరుతోని భారీ ఎత్తున దాదాపు 30 నుంచి 40% ధరలు పెంచి మనలాంటి పేద, సామాన్య, బడుగు, బలహీన వర్గాల ప్రజానికంపై మోయలేని భారాలు మోపుతున్న ఈ ప్రభుత్వాలు ఒకవైపు, మనం
చాలని జీతాలతో కష్టపడతా ఉంటే మా వేతనాలు పెంచండి అని చెప్పి మనం అడిగితే ఈ ప్రభుత్వాలు కనీస స్థాయిలో స్పందించడం లేదు. ఇది చాలా సిగ్గుసేటైన విషయం, ఈ దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మీరు ఏదైతే పిఆర్సీని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారో ఆ పిఆర్సీలో మీరు పే స్కేలు పెంచకుండా మీకు చేస్తున్న ఈ అన్యాయాన్ని మేము ఐఎఫ్టీ తరఫున చాలా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ మద్దతిస్తూ ఇప్పుడే ఆర్డీఓ ఆఫీసులో మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఒక వినతి పత్రం కూడా కేవలం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల కోసం మేము వినతి పత్రాన్ని కూడా ఇచ్చి రావటం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మీరు ఏదైతే అర్హత ఉండి ఒక్కొక్కరు పీజీలు డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా వీఆర్ఏలుగా చేస్తా ఉన్నారు. బయట ఒక ఆయన ఢిల్లీలో కూర్చున్న ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక ఆయన అయితే రాష్ట్రంలో హైదరాబాద్లో కూర్చున్న ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. 8 సంవత్సరాలు గడిచిపోయే ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఏడపోయినాయి, ఈ ఇంటికో ఉద్యోగం ఏడపోయిందని చెప్పి మనం అంతా ఆలోచించి అడగాల్సిన అవసరం ఉన్నది. సరే అది మనకు రావట్లేదు, కనీసం ఉన్నదాన్ని ఏదో ఒకదాన్ని చేద్దామని చేస్తే దీంట్లో చాలని జీతాలు చాలని వేతనాలు మనకు పే స్కేల్ అమలు చేయకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకే ఒక్క వీఆర్ఏలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది వీఆర్ఓలు కానీ లేకపోతే ఇంతకుముందు మనందరికీ తెలుసు మున్సిపల్ కార్మికులు కూడా గతంలో 44 రోజులు సమ్మె చేసిన పరిస్థితి మన ముందు ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సమ్మె చేసిన పరిస్థితి మనకుంది. ఆర్టీసీ వాళ్ళు చేశారు. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఐక్యమై జేఏసీగా ఏర్పడి కొట్లాడటం, ఆ డిమాండ్లను సాధించుకోవటం అనేది ఇప్పటి వరకు ఉన్నది. మనమేదో వాళ్ళతోని మంచిగుంటేనో వాళ్ళనేదో బతిలాడితేనో వాళ్ళతో మెహర్బానీగా ఉంటేనో మన సమస్యలు పరిష్కారం కావు అని విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పోరాడితే, ఐక్యమైతే, సంఘటితమైతే, మనం పిడికిలు బిగిస్తే మన శక్తి ముందు, మన బలం ముందు మనం ఏదైతే ఐకమత్యాన్ని ప్రదర్శిస్తామో దాని వెనుక అనేక శక్తులు మనకు అండగా ఉంటాయి, అనేక శక్తులు మనకు సంఘీభావంగా ఉంటాయి, అనేక శక్తులు మనతోని నిలబడతాయి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది రేపు మనకు మన భవిష్యత్తునే కాదు మొత్తం వీఆర్ఏల వ్యవస్థ భవిష్యత్తునే నిర్ణయించే ఒక గొప్ప పోరాటాన్ని మనం ఈరోజు తీసుకున్నాం. దీన్ని కొనసాగించాలి. దీన్ని ఆపొద్దు. రేపు అవసరమైతే సామధాన వేద దండోపాయాలు కూడా మన మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మనం వినకపోతే, మనం వాళ్ళ మాట వినమని చెప్పి అర్థమైతే ఖచ్చితంగా ఏదో రకంగా మన మీద అరెస్టులు కానీ, నిర్బంధం కానీ, రకరకాల భయాలు, ఆందోళన గురి చేయటం, అవసరమైతే ప్రలోభాలు పెట్టి నాయకత్వాన్ని కూడా మనం ఆ ప్రలోభ పెట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా చూసాం. కాబట్టి మన ఐక్యతే మనకు బలం, మన ఐక్యతే మనకి సమాజంలో, గ్రామాల్లో ప్రజలు కూడా మన సంపూర్ణ మద్దతును, సహకారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఆ ఐకమత్యంగా మనమంతా ఉండాలి, నిలబడాలి. మీరు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మా భారత కార్మికులు చెప్పి మరోసారి తెలియజేస్తూ, అదే రకంగా మాకు అనేక సంఘాలు ఉన్నాయి. మాకు పీడిఎస్సీ ఉంది, పీవైఎల్ ఉంది, అట్లే మహిళా సంఘం ఉంది, రైతు కూలీ సంఘం ఉంది, సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు సంపూర్ణ మద్దతును, సహకారాన్ని ఇస్తూ మీకు అండగా నిలబడతాయని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు నానా ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను హాస్పిటల్లో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వాళ్లకు బ్రెడ్, పాలు, పండ్లు అందజేశారు. విద్యార్థులను ఇరుకు గదుల్లో కుక్కి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రామకోజు గారు. ఇవాళ దాదాపుగా మహబూబాబాద్ హాస్టల్లో గిరిజన హాస్టల్లో అమ్మాయిల హాస్టల్ గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న మొన్న దాదాపుగా బాసర్లో ఫుడ్ పాయిజన్ అయి 2 అమ్మాయిలు చనిపోయారు. తర్వాత ఇదే మహబూబాబాద్లో గూడూరు అనే మండలం పక్కన ఉంది. ఆ మండలంలో కూడా గిరిజన హాస్టల్లో కూడా దాదాపుగా ఫుడ్ పాయిజన్ అయి వాళ్ళు కూడా అసలం తసలమై దాదాపుగా వరదల్లో వర్షాలు అటు కురుస్తున్న వర్షాలకు వాళ్ళకు చూయించలేక ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళు కూడా మొన్నటికి మొన్న గూడూరులో అయింది. నిన్న మళ్ళా ఇక్కడ అయింది. 2-3 పాములు లోపల చనిపోయిన అట్టే వండేసిందట. పైనుంచి పాములు పడితే వానపాములు. మరి ఈ పాములు పడడం వల్ల చిన్న వానపాములు పడడం వల్ల ఆ ఫుడ్ పాయిజన్ అయి దాదాపుగా 11 మంది అమ్మాయిలు వాళ్ళు ఓపికతో తట్టుకోగలిగారు. ఒక స్టెమినా ఉన్న పిల్లలు కాబట్టి తట్టుకోగలిగారు. లేకపోతే ఇవాళ కూడా ఒక 2-3 పిల్లలు చనిపోయేవాళ్ళు. దాదాపుగా ఇప్పుడు కూడా ఒక 2 అమ్మాయిలు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్, ఇక్కడున్న మంత్రులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అంటున్న ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఇంతవరకు ఒక్కొక్క వాటికి హీట్ వాటర్ లేదు, అట్లీస్ట్ మినరల్ వాటర్ లేదు. వాళ్ళకి స్నానం చేద్దామంటే వారానికి ఒకసారి కూడా హాట్ వాటర్ లేదు. మళ్ళా ఒక్కొక్క రూములో 900 బోర్డర్స్కు 4-5 రూములే ఇచ్చారు. ఒక్కొక్క రూమ్లో దాదాపుగా 50 నుంచి 60 మంది ఒక్కొక్క రూమ్లోనే ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో డైనింగ్ హాల్ లేదు, మళ్ళా సర్వెంట్ లేరు, వాళ్ళకు వాచ్మెన్ లేడు. నైట్ పూట ఏమన్నా అయితే పెద్ద అమ్మాయిలు వాచ్మెన్ కూడా లేరు. దాని తర్వాత తప్పకుండా బుద్ధి చెప్తాం. ఈ కాడ నుంచి వాళ్ళకి హీట్ వాటర్ కానీ అన్ని కానీ నేను ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతాం. తప్పకుండా వాళ్ళకి హీట్ వాటర్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళ రూమ్స్ కూడా ఇవ్వాలి. షిఫ్ట్ చేయండి. 2వ జాగా ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకు ఇంకో జాగా ఒక 5-6 రూమ్లు ఇచ్చి షిఫ్ట్ చేయండి. కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టుకుంటే దాంట్లో షిఫ్ట్ చేయండి. కాబట్టి గౌరవనీయుల ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ నేను కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడతా. మరి ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు దీనికి మీరు పట్టించుకోరు సార్ అని కూడా మాట్లాడతా. కొత్తగూడెం గిరిజన హాస్టల్లో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగూడెం మండలం గాంధీనగరం జూనియర్ కళాశాలలో కోవిడ్ విలయ తాండవం చేస్తుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కోవిడ్ సోకడంతో తీవ్ర భయాందోళన నెలకొన్నది. ఇప్పటి వరకు ఏజెన్సీలో 27 మందికి కోవిడ్ సోకగా పలువురు అస్వస్థకు గురవుతున్నారు. వెంటనే స్పందించిన గిరిజన సంక్షేమ అధికారులు హాస్టల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. కోవిడ్ 4వ దశ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఎంపీ మాలోత్ కవిత పరామర్శించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్లు లేకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ఆమె చెల్లించిపోయారు. విద్యార్థులకు వెంటనే తన అనుచరుడు కేఎస్ఎన్ రెడ్డి గారి చేత 20 ఫ్యాన్లను తెప్పించి అందించారు. అనంతరం విద్యార్థులు కలుషిత నీరు వస్తుందని తెలియజేయడంతో వెంటనే తన సొంత డబ్బులతో బోరు వేయించారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముత్యం వెంకన్న, కేఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఇప్పుడు వాటర్ దగ్గరికి పోకుండా అన్నం తింటే అయిపోదు కదా. అసలు మా రూమ్ మీద ఫోన్ తీసుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు వాటర్ దగ్గరికి పోకుండా అన్నం डीजल डब्बा लाया ఆఫీస్ పక్కన రాష్ట్ర పాఠశాలలో 2 రోజుల క్రితం ఇక్కడ ఫుడ్ సరిగా బాగాలేని పిల్లలు కడుపు నొప్పితోని మహబూబాద్ ఏరియా హాస్పిటల్ అడ్మిట్ చేయడం చేశాను. నేను నిన్న పార్లమెంట్ సమావేశంలో అధికారులతో మాట్లాడి ఇవాళ స్వయంగా వచ్చి స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇంకా వాస్తవం చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇంకో ప్రతిష్టాత్మకంగా అన్ని గిరిజన గురుకులాలకు సోషల్ నిరూపించి మంచి నాణ్యమైన భోజనం పెడుతున్న మంచి కార్యక్రమం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు సక్రమంగా జరుపుకోవడం వల్ల ముఖ్యంగా ఇదే పాఠశాలలో హాస్టల్ వార్డేను తల్లిలాగా ఉండి చూసుకోవాల్సిన పిల్లలు వాళ్ళు సరిగ్గా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల పిల్లలు అసలు ఆమె వెంబడి సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే వాడికి చర్యలు ఏ అధికారులు చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిగా సర్వీస్ నుంచే రిమూవ్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తే పిల్లలు హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు రాగానే పిల్లలందరినీ వాళ్ళకి ఇబ్బంది ఉందని కనుక్కున్న వెంటనే వాళ్ళు మాకు మిషన్ బలిత వాటర్ వస్తున్నాయి కదా సఫిషియెంట్గా లేవని వెంటనే ఒక కొత్త బోర్ వేయం కావాలని అడిగారు. మేము వెంబడే సొంత పరిస్థితుల్లో ఒక బోర్ ఇప్పుడే ఇమీడియట్గా బోర్ తెప్పి మిషన్ తెప్పి ఇప్పుడే కొబ్బరి కూడా కొట్టడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఫ్యాన్స్ కూడా లేవన్నారు. ఒక 20 ఫ్యాన్స్ కూడా మేము వారికి డొనేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఉద్యోగికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. స్కూల్లో దాదాపు 900 పైచీలకు విద్యార్థులు ఉండడం వల్ల ఆ పిల్లలకి ఏవైతే టాయిలెట్స్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే ఒక డిపిఆర్ తయారు చేయమన్నా ఇమీడియట్గా నా ఎంపీ ఫండ్స్ కూడా చిన్న చిన్న ఉన్న వాటిని కూడా మంజూరు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాను. దాంతోపాటు ఇంకేమైనా పెద్ద స్థాయిలో ఉన్న వాటి కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి వాటిని పూర్తి కంప్లీట్ చేస్తాను. బీటీడీఓ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రతి వారానికి 2 సార్లు మహబూబాద్ పట్టణంలో ఇక్కడ ఉన్న గిరిజన మహిళల ఆశ్రమ పాఠశాల కావచ్చు మిగతా పాఠశాలలో విధిగా విజిట్ చేసి పిల్లలకి ఏ ఇబ్బంది ఉందో వాళ్ళు ఎంబడి తీసుకుని వాళ్ళకి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చర్య తీసుకోవాలి. వర్కర్స్ దగ్గర రాకుండా వర్కర్స్ మీద కూడా వాళ్ళని పర్యవేక్షణ పెట్టాలి. ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ని బయటకు పంపకూడదు. ఎందుకంటే విద్యార్థులు చాలామంది ఇక్కడ 16 మంది ఉన్నారు, 8 మంది ఇక్కడ ఉన్నారు, మిగతా బయట హాస్టల్లోకి వెళ్ళి పనిచేస్తున్న మా దృష్టి తీసుకొచ్చారు. రేపటి నుంచి ఏ ఒక్క వర్కర్స్ కూడా ఈ ప్రాంగణం దాటి బయటకు వెళ్ళి పనిచేయద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఇప్పటి నుంచి యాజ్ పాసిబుల్ ఉన్నంత వరకు కూడా ఏదైతే ఆశ్రమం పాఠశాలకు ఛాన్స్ వచ్చిన వల్ల వారం ఒకసారి 10 రోజులు ఒకసారి కూడా నేను పర్సనల్ విజిట్ చేస్తాను.
ఒక క్రీడా